Hi students, welcome to our channel Physics Concepts by Ali sir. ఈ రోజు సెషన్లో మనము ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మొట్టమొదట మనకి వేవ్ అంటే ఏంటి? ఎనీ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ అ వేవ్. సో ఈ వేవ్స్ అనేవి బేసికల్గా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో మ్యాటర్ వేవ్స్, ఇంకోటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్ అంటే కనుక ఏవైతే వేవ్స్ ఒక ప్రాపగేషన్ కోసం మీడియంని తీసుకుంటాయో అటువంటి వాటిని మ్యాటర్ వేవ్స్ అంటాం. ద వేవ్స్ విచ్ ప్రాపగేట్స్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ వన్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము వాటర్ వేవ్స్ తీసుకుంటే వాటర్ వేవ్స్ కనుక మూవ్ అవటానికి అవి వాటర్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక ఫిక్స్డ్ ఎండ్కి ఫిక్స్ చేసి సో రెండో సైడ్ నుంచి మనం ఇట్లా ఆసిలేట్ చేసినప్పుడు అది కూడా ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సౌండ్ వేవ్స్, దిస్ ఆల్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ మ్యాటర్ వేవ్స్. ఇక్కడ రెండో రకమైనటువంటి వేవ్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే వాటి ప్రాపగేషన్కి ఎటువంటి మీడియం అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ నుంచి వచ్చేటువంటి లైట్ అనేది మనకి ఇక్కడ ఎటువంటి మీడియం లేకుండా అది ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పేసి అనుకుంటాం. ద వేవ్స్ విచ్ డజంట్ రిక్వైర్ మీడియం ఫర్ ప్రాపగేషన్, అటువంటి వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు దీని గురించినటువంటి మన బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. సో మొట్టమొదట ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఎక్కడైనా సరే ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇప్పుడు ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక మనకి ఏదైనా సరే ఒక వైర్ తీసుకుందాం. ఈ వైర్ని గుండా మనం కనుక ఇక్కడ ఈ వైర్ని మనము ఏదైనా సరే ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసామనుకోండి. ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే దీని గుండా ఇట్లా కరెంట్ ట్రావెల్ చేస్తూ ఉంటుందో పొటెన్షియల్ డిఫరెన్స్ వలన ఇక్కడ నుంచి కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దీని చుట్టూ ఏమవుతుందంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి అసలు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వైర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. అంటే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే కనుక అక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా, ఎందుకని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ వైర్ గుండా ఇట్లా ట్రావెల్ చేసి ఈ వైర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కరెంట్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడ దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బ్రీఫ్గా చెప్పాలంటే కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ లాగా మారింది అంటే కనుక ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా మారింది. సో ఇక్కడ మనకి ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము నెక్స్ట్ ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ ఫారడేస్ ఎక్స్పెరిమెంట్లో దీంట్లో మనకి ఏదైనా సరే ఒక కాయిల్ తీసుకుని ఈ కాయిల్ గుండా మనం ఏదైనా సరే ఒక బార్ మ్యాగ్నెట్ని ఇట్లా పంపిస్తున్నాం అనుకోండి. బార్ మ్యాగ్నెట్ని ఇట్లా ఇటువైపు పంపిస్తూ ఉంటే కనుక ఈ బార్ మ్యాగ్నెట్ వలన ఈ కాయిల్ లోపల ఉండేటువంటి ఫ్లక్స్ మారుతుంది. ఆ ఫ్లక్స్ మారటం వలన అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది. దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇటు నుంచి ఇటువైపు కనుక ఏం మారుతుంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారటం వల్ల అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి ఏం ఫీల్డ్ జనరేట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని మనకి ఒక సైంటిస్టు మ్యాక్స్వెల్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన ఏం చేశారంటే ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. అయితే కనుక మరి మనం దీన్ని ఇంకా ఎలా మనము డెమాన్స్ట్రేట్ చేయొచ్చు అని దానికోసం ఆయన ఏం చేశారంటే ఒక కెపాసిటర్ తీసుకుని, సో ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నారు. ఈ కెపాసిటర్ ఇట్లా తీసుకున్న తర్వాత
సో ఈ కెపాసిటర్కి ఇక్కడ ఒక బ్యాటరీని కనెక్ట్ చేశారు. దాని ద్వారా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ కరెంట్ ట్రావెల్ అవుతుంది. ఈ కరెంట్ అనేది దేని గుండా ట్రావెల్ అవుతుంది? ఒక కండక్టింగ్ వైర్ గుండా ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ కరెంట్ని మనము కండక్టింగ్ కరెంట్ అని చెప్పేసి అనుకుందాం. ఐసి కండక్టింగ్ కరెంట్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కరెంటు మనకి ఈ విధంగా ట్రావెల్ చేసి ఇక్కడ దాకా ఇట్లా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే మ్యాక్స్వెల్ దీనికి 2 లాస్ అప్లై చేశారు. దాంట్లో మొట్టమొదటిది కిర్చాఫ్స్ జంక్షన్ లా. జంక్షన్ లా గురించి జంక్షన్ లా అప్లై చేసినప్పుడు వాట్ ఈజ్ జంక్షన్ లా? జంక్షన్ లా అంటే కనుక ఏదైనా సరే ఒక నోట్ కానీ లేకపోతే కనుక ఏదైనా కనుక ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేటువంటి కరెంట్స్ మొత్తము ఆ పాయింట్ నుంచేసి బయటకు వచ్చేటువంటి కరెంట్స్ మొత్తానికి ఈక్వల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఏ point or junction must be equal to the sum of the currents leaving the junction. సో అది దాన్ని అప్లై చేసినప్పుడు మొట్టమొదట ఈ ప్లేట్ దగ్గరికి కరెంట్ ఇట్లా వెళ్తుంది. సో అక్కడ మనకి కరెంట్ అనేది లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత బయటకు వస్తున్నటువంటి కరెంట్ గురించి ఎటువంటి అష్యూరెన్స్ లేదు, ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉంది. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంటిన్యూస్గా మారుతుంది. కానీ దాని గురించినటువంటి మనకి ఒక ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ అనేది ఏమీ లేదు. అందువల్ల దీంట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ని మనం ఎంత తీసుకోవాలి? బయటకు వచ్చే కరెంట్ని 0. కానీ ఇది జంక్షన్ లాకి అగనెస్ట్గా ఉంది కదా. జంక్షన్ లా అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ జంక్షన్. ఈ జంక్షన్ దగ్గరికి లేకపోతే ఈ ప్లేట్ దగ్గరికి ఎంతైతే కరెంట్ వస్తుందో ఈ దీని ప్లేట్లోంచి బయటకు వచ్చేటువంటి కరెంట్కి ఈక్వల్ అవ్వాలి. కానీ అక్కడ వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి కరెంట్ సమ్ ఆఫ్ ద కరెంట్ లీవింగ్ ద జంక్షన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఇది అనేది జంక్షన్ అనేది రాంగ్ అయింది. ఆ తర్వాత ఈయన ఇంకా ఏం చేశారంటే ఇక్కడ యాంపియర్స్ సర్క్యూటల్ లా అనే దాన్ని తీసుకొని దాన్ని అప్లై చేశారు. యాంపియర్స్ సర్క్యూట్ లా అంటే మనకి ఏమవుతుంది? యాంపియర్స్ సర్క్యూట్ లా అంటే కనుక మనము ఎప్పుడైనా సరే ఒక క్లోజ్డ్ ఇక్కడ ఏదైనా సరే ఏదైనా దీన్ని మనం ఇట్లా తీసుకుందాం. ఒక వైర్ తీసుకుని దాని గుండా మనం కనుక కరెంటు పంపించినప్పుడు సో ఈ కరెంటు అనేది మనము ఇట్లా పంపిస్తున్నప్పుడు దీన్ని మనం ఒక క్లోజ్డ్ లూప్లో ఇమాజిన్ చేసినప్పుడు సో ఇట్లా ఒక క్లోజ్డ్ లూప్ ఉందనుకోండి. ఈ క్లోజ్డ్ లూప్ గుండా మనకి కరెంట్ ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి. అప్పుడు మొత్తం ఈ సర్కిల్ మొత్తంలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది అంటే కనుక ఇంటిగ్రల్ B బార్ డాట్ DL బార్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి మొత్తము కరెంటు అనేది ఇక్కడ వచ్చేటువంటి μ0 ఇంటూ I బార్కి సమానం అవ్వాలి. μ0 ఇంటూ I. అయితే ఇక్కడ ఇంటిగ్రల్ B బార్ డాట్ DL ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి యాంపియర్ సర్క్యూట్లో అవుతుంది. సో ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ ఒక లూప్ తీసుకున్నారు. ఇక్కడ ఒక లూప్ తీసుకుని ఈ లూప్ కూడా అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ B డాట్ DL ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తము ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేనికి ఈక్వల్ అయింది అంటే కనుక ఇక్కడ ఈ ఫస్ట్ లూప్లోకి వచ్చేటప్పుడు గల ఇంటిగ్రల్ B బార్ డాట్ DL బార్ అనేది దేనికి ఈక్వల్ అయింది? μ0 ఇంటూ ICకి అంటే కండక్టింగ్ కరెంట్కి ఈక్వల్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక లూప్ తీసుకుని దీ లూప్లో కూడా అప్లై చేశారు. ఈ సెకండ్ లూప్లో ఇదేమో ఫస్ట్ లూప్లో, ఆ తర్వాత సెకండ్ లూప్లో అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ B బార్ డాట్ DL బార్ అనేది ఎంత అవుతుంది అంటే కనుక ఇక్కడ ఎటువంటి కరెంట్ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. అందువల్ల ఏమవుతుంది? మొత్తం 0 అవుతుంది. సో దీని ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ యాంపియర్ సర్క్యూట్లో అనేది రాంగ్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ కానీ ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ లూప్ దగ్గర యాంపియర్ సర్క్యూట్ లా అనేది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ని ఈ 2 ప్లేట్స్ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్షన్ చూపించింది. అంటే యాక్చువల్గా మనము థియరీ పరంగా చూసినప్పుడు ఇక్కడ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు.
కానీ ఎప్పుడైతే మనము దీని నుంచేసి మనము ఇక్కడ ఒక ఫిజికల్గా ఒక కాంపోనెంట్ ప్లేస్ చేసినప్పుడు, మ్యాగ్నెటిక్ కంపాస్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ మొత్తం అంతా కూడా అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ని డిఫ్లెక్ట్ అయింది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ రెండు ప్లేట్స్ మధ్య అక్కడ డిఫ్లెక్షన్ జరుగుతుంది అంటే కనుక అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అన్నట్టు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనివల్ల ఉంది అంటే కనుక మనము అక్కడ కొంత కరెంట్ ట్రావెల్ చేస్తుందని, ఆ కరెంట్ ట్రావెల్ చేయటం వలన అక్కడ ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిందని అని చెప్పేసి ఆయన ఒక కన్క్లూషన్కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కరెంట్ని ఏం చేశారంటే ఇండక్టింగ్ కరెంట్ ప్లేస్లో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేటువంటి ఒక న్యూ వర్డ్ని యాడ్ చేశారు, డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో డిస్ప్లేస్మెంట్ కరెంటు మనని ఇక్కడ అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్ మనం ఎలా అనుకోవచ్చు, ఐడియా అని చెప్పేసి అనుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు d∅/dt. సో ఇక్కడ మనకి ఈ డిస్ప్లేస్మెంట్ కరెంటు ఆ విధంగా d∅/dt అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇంకా ఎట్లా తీసుకోవచ్చు, ID ఈజ్ ఈక్వల్ టు ε0 d∅/dt అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేస్తూ ఆయన ఎలా చేశారు, ఇప్పుడు ఇక్కడ మనము ఈ రెండింటి మధ్యలో మనకి ఇప్పుడు ఏమున్నట్టు, అక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉన్నట్టు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ జంక్షన్లా ఏమవుతుంది, ఇప్పుడు జంక్షన్లా అనేది కరెక్ట్ అవుతుంది. ఎలా కరెక్ట్ అవుతుంది, దాంట్లోకి ఆ లూప్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ ఐసీ అయితే లూప్లో నుంచేసి బయటకు వస్తున్న కరెంట్ ఎంత అవుతుంది, ఐడి అవుతుంది. సో ఇక్కడ జంక్షన్లా ఈ విధంగా కరెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాంపేర్ సర్క్యూట్ లా ప్రకారం ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు మొత్తం ఇంటిగ్రల్ b⁻.d⁻ అక్కడ dl⁻ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే కనుక μ0 ఇక్కడ దాంట్లో ఏం చేశారంటే ఐసీ ప్లస్ ఇంకా ఏమేం చేశారు, ఈ ఐడి అనేది యాడ్ చేశారు. ఈ విధంగా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది యాంపేర్ సర్క్యూట్ లా అని చెప్పేసి అది యాంపేర్ సర్క్యూట్ లా అని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏమనుకుంటామంటే ఇక్కడ కరెక్టెడ్ యాంపేర్ మ్యాక్స్వెల్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. కరెక్టెడ్ యాంపేర్స్ మ్యాక్స్వెల్స్ లా అని చెప్పేసి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఓకేనా, ఈ విధంగా మనము దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి దీని గురించినటువంటి సో ఇట్లా మనకి ఏంటంటే ఇక్కడ అల్టిమేట్గా మనకి ఈ విధంగా ఈ లాస్ అనేవి మనకి ఇట్లా కరెంట్ నుంచేసి ఇక్కడ రెండు ఫీల్డ్స్ ఉంటాయి, ఒకటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకోటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ అని, ఆ తర్వాత అవి రెండు కూడా ఒకదాని నుంచేసి ఒకటి జనరేట్ అవుతూ ఉంటాయని, ఒకదాన్ని ఒకటి అవి డిపెండ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇవి డిఫరెంట్ సైంటిస్ట్స్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్, ఫార్ములాస్, లాస్. బట్ మ్యాక్స్వెల్ వాటన్నిటిని కలెక్టివ్గా పెట్టేసి మనకి వాటిని మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, సో దాంట్లో మొట్టమొదటి వచ్చేటప్పటికల్లా మ్యాక్స్వెల్స్, సో గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో మొట్టమొదట మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, వాట్ ఈజ్ మెంట్ బై గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో ఫార్ములా రాయాలి ఉంటుంది. అప్పుడు మనకి ఏదైనా సరే ఇంటిగ్రల్ E⁻.dr⁻ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. ఏంటంటే మనం ఏదైనా సరే ఒక సర్క్యూట్ ఉన్నది క్లోజ్డ్ సర్క్యూట్లో తీసుకున్నప్పుడు దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, Q/ε0కి ఈక్వల్ అవుతుంది. దాన్ని గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత గాసెస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం తీసుకుంటే ఏదైనా సరే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు సో B⁻ దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. ఆ తర్వాత ఫారడేస్ లా. సో మనము ఫారడేస్ లా తీసుకుంటే ఫారడేస్ లా అంటే మనకి దాన్ని పెట్టేసి మనకి ఏదైనా సరే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అక్కడ దేనికి ఈక్వల్ అవుతుంది, d∅/dt అని చెప్పేసి తీసుకోవచ్చు. d∅/dt ఆఫ్ ఇంటిగ్రల్ d/dt ఆఫ్ ఇంటిగ్రల్ b⁻.ds అని చెప్పేసి మనం తీసుకోవచ్చు.
దీన్ని మనము ఫ్యారడేస్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ అని దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ డి బై డిటి ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక దాంట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది. సో డి బై ఆ తర్వాత 4 యాంపియర్స్ సర్క్యూటల్ లా, యాంపియర్స్ సర్క్యూటల్ లా. సో యాంపియర్స్ సర్క్యూట్ లా అనేది మనకి ఇక్కడ కరెక్టెడ్ యాంపియర్ సర్క్యూట్ లా, మ్యాక్స్వెల్ యాంపియర్ సర్క్యూట్ లా అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. దీని ప్రకారం మనకి ఇంటిగ్రల్ మనం ఏదైనా సరే ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక మ్యూ నాట్ ఇంటూ ఐసి కండక్టింగ్ కరెంట్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక మ్యూ నాట్ ఇంటూ ఐసి ప్లస్ d5 బై డిటి అని చెప్పేసి కూడా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మనము దీన్ని ఎలా తీసుకోవచ్చు, మ్యూ నాట్ ఇంటూ ఐసి ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ d5 బై డిటి అని చెప్పేసి కూడా మనం తీసుకోవచ్చు. సో మొత్తాన్ని మనం ఏమని తీసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా యాంపియర్స్ సర్క్యూట్లా, ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి న్యూమరికల్స్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇవి వస్తూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్న దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే మనకి బేసికల్గా డెఫినేషను ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మనం సింపుల్గా ఈఎం వేవ్స్ అని చెప్పేసి అనుకుందాం. సో వాట్ ఈజ్ మెన్ బై అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనము ఎలా తయారు చేయొచ్చు, ఏదైనా సరే ఒక ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు అయితే కనుక రెండు ఓవర్లాప్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆ రిజల్టెంట్ వేవ్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం ఎలా డ్రా చేయొచ్చు అంటే కనుక ఇక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని తీసుకుంటే ఇక్కడ ఏదైనా సరే ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. సో దీంట్లో నుంచేసి ఒక వేవ్ అనేది ఇట్లా ఉందనుకోండి, దీన్ని మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే కనుక అది వై యాక్సిస్లో ఉంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇదేమో ఎక్స్ యాక్సిస్. ఆ తర్వాత దీనికి మళ్ళీ మనము దీన్ని ఈ విధంగా తీసుకుంటే సో మనకి ఈ విధంగా మనకి దీన్ని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఏ యాక్సిస్లో ఉంది అంటే కనుక జెడ్ యాక్సిస్లో ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఇదేమో వై యాక్సిస్, ఇదేమో మనకి జెడ్ యాక్సిస్. దీని ప్రాపర్టీస్ని మనం బేసికల్గా చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ యాక్సిస్లో ఉంది, వై యాక్సిస్లో ఉంది అంటే దాని కోఆర్డినేట్ యాక్సిస్ మనము ఏం తీసుకోవచ్చు, దానికి యూనిట్ వెక్టార్ జే క్యాప్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఆ తర్వాత మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే అదే యాక్సిస్లో ఉంది, జెడ్ యాక్సిస్లో ఉంది, దానికి యూనిట్ వెక్టార్ ఏమవుతుంది కే క్యాప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని కనుక మనము డ్రా చేస్తే అప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది, ఈ బార్ క్రాస్ బి బార్ అంటే అప్పుడు మనకి జే బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐ క్యాప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయింది, ఎక్స్ యాక్సిస్ అయింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ కదా. దీని మీద బేస్ చేసి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై యాక్సిస్ అయ్యి ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై యాక్సిస్ అయితే కనుక అప్పుడు మనము ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఐ క్యాప్, జే క్యాప్, ఆ తర్వాత కే క్యాప్
ఈ 3 సీక్వెన్స్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఐ క్యాప్ జే క్యాప్ కంటిన్యూస్లో వస్తే కే క్యాప్ వస్తుంది. ఒకవేళ కే క్యాప్ జే క్యాప్ వస్తే కనుక అప్పుడు మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వస్తాయి ఒకసారి అడుగుతుంటారు. కే క్యాప్ ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో కే క్యాప్ ఉండి అంటే అది జెడ్ యాక్సిస్, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో వై యాక్సిస్ అంటే జే క్యాప్లో ఉంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఏంటని అడుగుతారు. అప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఎలా వస్తుంది? మైనస్ ఐ క్యాప్ అవుతుంది. సో అప్పుడు మనకి ఈ విధంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్ ఆ విధంగా వస్తుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్షన్ ఎలా ఉంటుంది అన్నది. ఆ తర్వాత అసలు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనము ఎలా తయారు చేయొచ్చు అంటే డిఫరెంట్ మెథడ్స్. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తయారు చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది ఆసిలేటింగ్ ఛార్జెస్. ఏదైనా సరే ఒక ఛార్జ్ కనుక ఆసిలేట్ అవుతూ ఉంటే అవి ఆ ఛార్జీ ఆసిలేట్ అవుతున్న ఛార్జెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. రెండు కలిసి కంబైన్డ్గా రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మూడు కూడా ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత సో దాన్ని మొట్టమొదట మనం ఎలా తీసుకున్నాం, దాన్ని కనుక జస్ట్ ఏదైనా సరే ఆసిలేటింగ్ ఛార్జెస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంటాయి. రెండోది వచ్చేటప్పటికల్లా మనకి ఏదైనా సరే ఫాస్ట్ మూవింగ్ ఛార్జెస్ ఏదైనా సరే ఒక మెటల్ ప్లేట్ని కనుక బొంబార్డ్ చేస్తే అప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంకోటి ఏమో మనకి ఏదైనా సరే ఒక మ్యాటర్ తీసుకుని దాన్ని బాగా హీట్ చేసినప్పుడు ఆ మ్యాటర్ కనుక ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేటప్పుడు అప్పుడు కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ అవడానికి ఇది ప్రాసెస్. ఇప్పుడు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సో దాంట్లో మొట్టమొదటి ప్రాపర్టీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక స్పీడ్ వీటి ట్రావెల్ చేయడానికి ఎటువంటి మీడియం అనేది అవసరం ఉండదు. ఇవి వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఈక్వల్ ఎనర్జీతో ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక మ్యాక్సిమం ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక 0 ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా 0 ఉంటుంది. అంటే వాటికి రెండు కూడా ఈక్వల్ ఈ ఛార్జెస్ అనేవి అది ఈక్వల్ వెలాసిటీ ఆ తర్వాత అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మొత్తం ఎన్ని వేవ్స్ ఉన్నా సరే అన్ని వేవ్స్ ఒకే వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనము దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని EX = E0 sin of ఒమేగా టీ ± kx అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇది ఏంటి అంటే కనుక ఇది వేవ్ ఈక్వేషన్. ఎందుకని ఇది వేవ్ ఈక్వేషన్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి సైనసోయిడల్ వెలాసిటీలో సైనసోయిడల్ వేవ్స్ కాబట్టి అవి ఏమవుతూ ఉంటాయి, అవి ఈ ప్రాపర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఇదేంటి, ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్స్ యాక్సిస్. మరి ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ అంటే కనుక మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ఎలా వస్తుంది? ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ ఎలా వస్తుంది, B0 sin of ఒమేగా టీ ± kx అనే ఫామ్లో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో E0 కానీ B0 కానీ మనం ఎలా తీసుకుంటాం, మ్యాగ్నిట్యూడ్ యాంప్లిట్యూడ్ కింద తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఒమేగా అంటే ఏమొస్తుంది మనకి, యాంగులర్ వెలాసిటీ 2π/t ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత k అంటే కనుక ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని 2π/λ కాన్స్టెంట్ కింద మనం తీసుకుంటాం. వేవ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అనుకుంటాం. k = 2π/λ. ఇక్కడ లాంబ్డా అంటే కనుక వేవ్ లెంగ్త్, ఆ తర్వాత టీ అంటే కనుక టైం పీరియడ్. సో మనకి వేవ్కి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎక్స్ప్రెషన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వీటికి ఉండేటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఆ తర్వాత ఇంకో ప్రాపర్టీ తీసుకుంటే ఇక్కడ మనకి C = E0/B0. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక స్పీడ్ ఆఫ్ లైట్కి ఈక్వల్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనము వాల్యూని ఆ తర్వాత దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ విధంగా మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది, అది వెలాసిటీ ఆఫ్ లైట్ కింద వస్తుంది. ఒకవేళ ఇది కనుక ఇది అబ్సల్యూట్, ఒకవేళ ఏదైనా సరే వెలాసిటీ మీడియం అయితే కనుక అప్పుడు మనకి ఫార్ములా వస్తుంది V ఈజ్ ఈక్వల్ టు E/B అని చెప్పేసి అవుతుంది. అంటే ఇదేంటి ఈ నాట్ అంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వ్యాక్యూమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వ్యాక్యూమ్. బీ నాట్ అంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద వ్యాక్యూమ్. ఇదైతే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద మీడియం, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద మీడియం. దానికి మనకి ఫార్ములా ఏమొస్తుంది, V ఈజ్ ఈక్వల్ టు E/B అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇంకా మనము దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక దీంతో పాటుగా మనకి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని మనము ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్, దీన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక న్యూమరికల్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనము ఈ ఎనర్జీ డెన్సిటీ కనుక మనకి ఎనర్జీ డెన్సిటీని తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ డెన్సిటీ వాట్ ఈస్ మెంట్ బై ఎనర్జీ డెన్సిటీ, దాని ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, దాని ఎనర్జీ డెన్సిటీ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని మనము ఎనర్జీ డెన్సిటీని మనము ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పరంగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు UE ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 ఇంటూ ε0 తర్వాత E² అవుతుంది. ఇదేంటి ఎనర్జీ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ½ ε0 E². మరి ఎనర్జీ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కనుక ½ ఆ తర్వాత మళ్ళీ మనకి B²/μ0 అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ పెర్మియబిలిటీ కాన్స్టెంట్స్ అని చెప్పేసి మనం ఈ నాట్ని అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో వేవ్లో UE అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్గా అవుతుంది, UBకి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మరి మనకి ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు ఫార్ములా ఒకవేళ నెట్ డెన్సిటీ అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఎలా వస్తుంది ఫార్ములా, అప్పుడు UE ప్లస్ UB అని చెప్పేసి మనం తీసుకుంటాం. దాన్ని మనం ఎలా రాసుకుంటాం 2UE అని తీసుకోవచ్చు, లేకపోతే కనుక 2UB అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకే, ఇదేమో ఎనర్జీ డెన్సిటీ. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పాయింట్ వెక్టార్ అని చెప్పేసి ఉంటుంది. సో పాయింట్ వెక్టార్లో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక దాన్ని S బార్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. 1/μ ఇంటూ E బార్ క్రాస్ B బార్ని మనం దాని ఫార్ములా కింద తీసుకుంటాం. పాయింట్ వెక్టార్ అంటే దానికి ఇంటెన్సిటీ ఆఫ్ ద వెక్టార్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం S బార్ ఈజ్ ఈక్వల్ టు 1/μ ఇంటూ E బార్ క్రాస్ B బార్ అని చెప్పేసి మనం ఆ విధంగా తీసుకోవచ్చు. దాన్ని మనము ఎలా తీసుకోవచ్చు, దీని ఇంటెన్సిటీ అని చెప్పేసి తీసుకుంటే ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ టైం ఇంటూ యూనిట్ ఏరియా. ఇది కూడా మనం దాని ఇంటెన్సిటీ కింద తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మొమెంటం అనేది మనకి ఎలా వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మొమెంటము రో ఈజ్ ఈక్వల్ టు E/, ఆ తర్వాత C అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో E/C అనేది మనకి ఇక్కడ మొమెంటం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క మొమెంటంకి ఫార్ములా, దీని రో అని చెప్పేసి మనం అనుకుంటాం. రో ఈజ్ ఈక్వల్ టు E/C అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఆ తర్వాత దీని ఇంటెన్సిటీని మనము ఇంకా ఎలా తీసుకోవచ్చు, దీని ఇంటెన్సిటీ ఇక్కడ మొమెంటం తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఇంటెన్సిటీ తీసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు E/C అనే ఫార్ములాను కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ దీని మొమెంటం ఆ తర్వాత దీన్నేమో మనము ఇక్కడ ఇంటెన్సిటీ, ఈ రెండు ఫార్ములాస్ని మన విధంగా తీసుకోవచ్చు. సో మనకి అల్టిమేట్గా మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఉండేటువంటి ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయిపోయింది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఇది దీని మీద బేస్ అయ్యి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, సో వాట్ ఈజ్ మైండ్ బై స్పెక్ట్రమ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్పెక్ట్రమ్. అంటే గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్స్, కొన్ని వేవ్ లెంగ్స్ మొత్తాన్ని ఒక గ్రూప్ లాగా మనం సెపరేట్ డిస్టింక్టింగ్ ప్లేసెస్
అంటే ఒక వేవ్ లెంగ్త్లో ఉన్నటువంటి వాటిన్నిటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నిటిని ఒక చోట, ఆ తర్వాత మిగిలిన మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మొత్తాన్ని మనం కనుక ఇట్లా ఒకదాంతో ఒకటి సపరేట్గా అరేంజ్ చేస్తే దాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. దాన్ని సింపుల్గా గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కాల్డ్ యాజ్ అ స్పెక్ట్రమ్. ఇట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని కనుక మనం స్పెక్ట్రమ్ రూపంలో అరేంజ్ చేస్తే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే కనుక లెఫ్ట్ నుంచేసి రైట్కి ఎనర్జీ అనేది మనకి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంటుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంగ్త్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ 3 ఎగ్జామ్స్లో ఇస్తారు మనకి. సో ఎనర్జీ అనేది, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే మనకి వేవ్ లెంగ్త్ అయితే కనుక లెఫ్ట్ నుంచి అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనకి మొత్తము 7 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఈ మొత్తం కలిపి మనకి స్పెక్ట్రమ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఒక చిన్న సెంటెన్స్ని తీసుకుందాం. రియల్ మ్యాన్ ఇన్ Vegas using X-ray gun. సో ఇక్కడ రియల్ మ్యాన్ ఇన్ వెగాస్ యూజింగ్ ఎక్స్రే గన్. సో దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి ఆ వేవ్స్ మొత్తం మనకు తెలుస్తుంటాయి. దాంట్లో మొట్టమొదటిది రేడియో వేవ్స్. సో ఈ రేడియో వేవ్స్ని మనము ఎలా తయారు చేసుకుంటాం? రేడియో వేవ్స్ తయారు చేయడానికి ఫాస్ట్ మూవింగ్ ఛార్జెస్ నుంచేసి ఈ రేడియో వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్ మూవింగ్ ఛార్జెస్ ఇన్ ద కండక్టర్ దే ప్రొడ్యూసెస్ రేడియో వేవ్స్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రేడియో వేవ్స్? ఈ రేడియో వేవ్స్కి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వీటికి హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఈ రేడియో వేవ్స్ మనకి బేసికల్గా టెలికమ్యూనికేషన్ పర్పస్లో వాడుకుంటాం. అంటే రేడియోస్లో, ఆ తర్వాత మళ్ళీ సెల్యులర్ అంటే ఫోన్స్లో, టెలివిజన్స్, వీటన్నిటిలో కూడా మనం ఈ రేడియో వేవ్స్ని వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ రెండోది వచ్చేటప్పటికల్లా మైక్రోవేవ్స్. సో ఇక్కడ మైక్రోవేవ్స్ని మనం ఎలా తయారు చేసుకుంటాం అంటే కనుక మైక్రోవేవ్స్ని మనం కనుక ఏదైనా సరే ఒక మ్యాటర్ తీసుకుని ఆ మ్యాటర్ని బాగా హీట్ చేసినప్పుడు అది ఒక పర్టికులర్ రెజొనెన్స్ స్టేజ్కి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచేసి మైక్రోవేవ్స్ అని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ మైక్రోవేవ్స్ని బేసికల్గా మనం ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక మనకి కుకింగ్ పర్పస్లో ఓవెన్స్లో వాడుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా ఈ మైక్రోవేవ్స్ని మనం ఇంకా రాడార్స్లో కూడా వాడుకుంటూ ఉంటాం. రాడార్స్ అంటే కనుక మనకి రాడార్స్ ఎక్కడెక్కడ వాడుకుంటాం అంటే కనుక ఎయిర్లైన్స్లో డైరెక్షన్. రాడార్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఈజ్ యూజింగ్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ డైరెక్షన్ ఆఫ్ ఎనీ వన్ సబ్స్టాన్స్. ఏదైనా ఒక సబ్స్టాన్స్ యొక్క డైరెక్షన్ని, పొజిషన్ని కనుక్కోవడం కోసం మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరే రాడార్. ఈ రాడార్ని మనము ఎయిర్లైన్స్లో ఆ డైరెక్షన్ కనుక్కోవడానికి, ఆ తర్వాత క్రికెట్లో ఒక బౌలరు ఆ బాల్ని త్రో చేసినప్పుడు కానీ, బ్యాట్స్మెన్ హిట్ చేసినప్పుడు కానీ ఆ బాల్ యొక్క పొజిషన్ని, డైరెక్షన్ని తెలుసుకోవడం కోసం, ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ గన్లో ఈ వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి వీటన్నిటి తెలుసుకోవడం కోసం మనము ఈ మైక్రోవేవ్స్ని వాడుకుంటాం. ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పేసి అనుకుంటాం. వీటిని మళ్ళీ మనము హీట్ వేవ్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి మనకి ఎలా వస్తాయి అంటే అటామిక్ ఎగ్జైటేషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ మీద కొంత హీట్ని కనుక ట్రావెల్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ నుంచేసి బయటికి ఇవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్నే మనము ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పేసి అనుకుంటాం. ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్. ఎర్త్కి ఉన్నటువంటి మనకి ఎర్త్ బాగా హీట్ అవడానికి ఐఆర్ రేస్ అనేది ఒక రీజన్ అవుతూ ఉంటాయి. దాన్ని మనము ఈ ఎర్త్ నుంచి సన్ నుంచి వచ్చేటువంటి రేసు భూమి మీద పడిన తర్వాత కొంతవరకు అబ్జార్బ్ అయ్యి ఆ మిగిలినటువంటి ఎనర్జీ అనేది మళ్ళీ ఎర్త్లో అట్మాస్ఫియర్లోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏమవుతుందంటే ఈ ఐఆర్ రేస్ అవుతాయి.
మరి ఐఆర్ రేస్ని ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక నైట్ విజన్ బైనాక్యులర్స్లో వాడుకుంటాం. దాంతోపాటుగా ఇక్కడ మనకి రిమోట్ కంట్రోలర్లో ఉన్నటువంటి రిమోట్ కంట్రోలర్ని మనము టీవీని లేకపోతే మిగిలిన ఏవైనా డివైసెస్ను ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా మనం ఆపరేట్ చేస్తుంటాం కదా, వాటిలో ఈ ఇన్ఫ్రారెడ్ని అంటే ఎలా పనిచేస్తుంది ఇట్లా దీంట్లో ఇన్ఫ్రారెడ్లో రేస్లో ఒక డివైస్లో ఉన్నటువంటి సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే బ్యాటరీ ద్వారా ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఆ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఎగ్జైటింగ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచేసి ఎగ్జైటింగ్ స్టేట్లో నుంచేసి హీట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఐఆర్ రేస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ విధంగా ఐఆర్ రేస్ని వాడుకుంటాం. ఆ తర్వాత 4 చుట్టుకల్లా ఇక్కడ మనకి విజిబుల్ రేస్. ఈ విజిబుల్ రేస్ అనేవి మనందరికీ తెలిసినవి. ఇవి ఏంటంటే దీంట్లోనే మనకి ఏమవుతుంది ఇక్కడ విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. సో మనకి ఈ విజిబుల్ రేస్ అనేవి ఎలా ఏర్పడుతుంటాయి అంటే కనుక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ఆపరేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక బల్బ్ కనుక స్విచ్ ఆన్ చేస్తే కనుక దాంట్లో నుంచేసి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఇక్కడ విజిబుల్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. దీని ద్వారా మనం ఈ విజిబుల్ రేస్ యొక్క మెయిన్ క్యాండిల్ వెలిగించినప్పుడు దాంట్లోంచి వచ్చే రేస్ని విజిబుల్ రేస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రేస్ అనేవి మనం ఎక్కడ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఈ విజిబుల్ రేస్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికల్లా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రేస్ అనేవి హ్యూమన్ బీయింగ్స్కి చాలా డేంజరస్, లివింగ్ ఆర్గానిజమ్స్కి చాలా డేంజరస్ ఇవి. ఆ తర్వాత అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మనకి ఎలా ఏర్పడతాయి అంటే కనుక ఎలక్ట్రానిక్ ఎగ్జైటింగ్, ఇది కూడా అటామిక్ ఎగ్జైటింగ్ స్టేట్లో నుంచి ఏర్పడతాయి జస్ట్ అల్ట్రా వైలెట్ రేస్. ఇవి చాలా డేంజరస్ రేస్. ఆ తర్వాత మరి ఈ అటామిక్ ఎగ్జైటింగ్ ఎప్పుడైతే ఒక యాటమ్కి లేకపోతే ఒక సబ్స్టాన్స్కి మనం కొంత ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ జస్ట్ మ్యాక్సిమం ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చినప్పుడు కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ రిలీజ్ చేసినట్టు ఎనర్జీ అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ అల్ట్రా వైలెట్ రేస్ని బేసికల్గా మనం ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక సో దీన్ని మనము ఎక్కడైనా సరే క్లీనింగ్ పర్పస్లో వాడుకుంటాం. అల్ట్రా వైలెట్ ద్వారా బ్యాక్టీరియా ఉంటే కనుక దాన్ని కిల్ చేయడానికి, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి ఎక్కడైనా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని క్లీన్ చేయడానికి ఈ అల్ట్రా వైలెట్ రేస్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చినప్పటికల్లా ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ అనేవి మనకి ఏదైనా సరే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఏదైనా సరే ఒక మెటల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, మెటల్ మీద ఇన్సిడెంట్ అయితే కనుక అప్పుడు ఆ మెటల్ నుంచేసి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రేస్ అనేవి ఎక్స్రేస్ అనేవి బయటికి ఎమిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, దీన్ని ఆల్ఫా రే ఎమిషన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఎక్స్రేస్ని ఎమిషన్ అని చెప్పేసి మనం తీసుకుంటూ ఉంటాం. ఈ ఎక్స్రేస్ని బేసికల్గా మనం ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక ఫ్రాక్చర్డ్ బోన్స్ని మన బాడీలో ఎక్కడైనా సరే ఒక ఫ్రాక్చర్డ్ బోన్స్ కనుక ఫ్రాక్చర్డ్ అయితే ఆ ఫ్రాక్చర్డ్ బోన్స్ని కనుక్కోవడానికి, ఆ తర్వాత బిగ్ బిల్డింగ్స్లో ఇంటర్నల్ క్రాక్స్ ఏమైనా ఉంటే దాన్ని కనుక్కోవడానికి, దాంతోపాటుగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి లగేజ్ని చెక్ చేసేటప్పుడు ఆ లగేజ్ లోపల ఏమున్నాయి ఐడెంటిఫై చేయడానికి మనము ఈ ఎక్స్రేస్ని వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత లాస్ట్ వచ్చేప్పటికల్లా మనకి గామా రేస్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. హైయెస్ట్ వేవ్ లెంగ్త్ కనుక రేడియో వేవ్స్ ఉంటుంది, షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ కనుక గామా రేస్ ఉంటుంది. ఈ గామా రేస్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే అన్స్టేబుల్ న్యూక్లియస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంటాయి. అన్స్టేబుల్ న్యూక్లియస్ స్టేబుల్ అవటం కోసం దీంట్లో నుంచేసి న్యూక్లియస్లో నుంచేసి అవి ఈ గామా రేస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మరి దీన్ని ఎక్కడ వాడుకుంటామంటే కనుక ఒక ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ స్టేబులా అన్స్టేబులా అని తెలుసుకోవడానికి మనం ఈ గామా రేస్ని వాడుకుంటూ ఉంటాం. ఓకేనా, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.